బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. మదీనాలో ఇస్లాం వెలుగులు ప్రసరిస్తున్న కాలం అది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులంతా అల్లాహ్ భీతితో జీవితాలను తీర్చిదిద్దుకుంటున్న వేళ ఓ రోజు ఉదయం ప్రవక్త మహనీయులు మస్జిద్ నబవీకి వచ్చారు. అప్పటికే సహచరులంతా అక్కడికి చేరుకుని ఉన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అడిగారు, ఈరోజు మీలో ఉపవాసం పాటిస్తున్న వాళ్ళెవరు? ఆ సమూహం నుంచి ఒకే ఒక చెయ్యి పైకి లేచింది. ఆయనే హజరత్ హారిస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు. ప్రవక్త మహనీయులు మళ్ళీ ఇలా అడిగారు, మీలో ఎవరు ఇవాళ ఒక పేదవాడికి పట్టెడన్నం పెట్టారు? ఆ సమూహం నుంచి మళ్ళీ అదే చెయ్యి పైకి లేచింది. మీలో ఎవరు ఈరోజు రోగిని పరామర్శించారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్న. మరోసారి కూడా అదే చెయ్యి పైకి లేచింది. ఇవాళ మీలో ఎవరు జనాజా నమాజులో పాల్గొన్నారు? నాలుగోసారి కూడా హజరత్ హారిస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి చెయ్యే పైకి లేచింది. ప్రవక్త మహనీయులు చిరునవ్వు నవ్వారు. తర్వాత ఇలా అన్నారు, ఒకే రోజు ఈ 4 పనులు చేసిన వారు ముమ్మాటికి స్వర్గవాసులే. కొన్ని రోజుల తర్వాత హజరత్ హారిస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు పవిత్ర యుద్ధానికి బయలుదేరారు. మజిలీకి చేరుకునేసరికే చీకటి పడింది. అప్పటికే వారంతా అలసిపోయి ఉన్నారు. హజరత్ హారిస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఓ చెట్టు కింద సేదతీరారు. మిగిలిన సహచరులు వంట చేయడంలో నిమగ్నమయ్యారు. చెట్టు కింద పడుకుని ఆకాశం వైపు చూస్తూ ఆలోచించసాగారు హజరత్ హారిస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు. కొద్దిసేపటి తర్వాత ఆయన పెదాలపై చిన్న చిరునవ్వు, ముఖమంతా కాంతివంతంగా మారింది. చూస్తుండగానే ఆయన ఆత్మ గాలిలో కలిసిపోయింది. ఇది చూసిన సహచరులు చలించిపోయారు. ఆయన మోము ఎలా వెలిగిపోతుందంటే ఇంకా దాంట్లో ప్రాణముందా అనేంత కాంతివంతంగా. ఈ వార్త మదీనా చేరింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, హజరత్ హారిస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హుకు మృత్యు ఘడియ వేళ స్వర్గవనాల శుభవార్త అందింది. అల్లాహ్ అతని పట్ల ప్రసన్నుడయ్యాడు. అందుకే హజరత్ హారిస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు చిరునవ్వు చిందిస్తూ ఇహలోకం వీడారు. ఇన్న లిల్లాహి వ ఇన్న ఇలైహి రాజిఊన్.